అండి, ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. మీకు దొండకాయ అంటే అస్సలు ఇష్టం లేకపోయినా నేను చెప్పే ఈ వేలో ట్రై చేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. వంటలు రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫ్రైని. అంత సింపుల్గా అయితే ఉంటుంది. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. అలానే ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా అయితే మనకి సరిపోతుంది. అలాగే ఇప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదురుతుందండి ఈ వేలో కానీ చేశారంటే. దానికన్నా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ దొండకాయని తీసుకుని ఇలా బాగా వాష్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను చెప్పే వేకైతే దొండకాయలు ఇలా రౌండ్గా అలానే సన్నగానే కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. దొండకాయని ఇలా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకి దొండకాయ ఫ్రై అనేది కూడా చాలా తొందరగా అయితే మనకి కుక్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మీరు చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకోండి. ఈ ఫ్రైలోకి ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనము దొండకాయ ఫ్రై కోసము స్టవ్ పైన బాణాలు పెట్టి ఆయిల్ పోయాలి. ఈ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కొంచెం సేపు అయితే మనకి వేడెక్కనివ్వాలండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది కొంచెం చిటపట అన్న తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకుని దొండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. సాల్ట్ అనేది ముందుగా వేయడం వల్ల ఈ దొండకాయ అనేది తొందరగా అయితే మనకి కుక్ అవుతుందండి. ఈ సాల్ట్ ముందుగా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదైతే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ దొండకాయ ఫ్రై చేసేటప్పుడు మాత్రము మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ అయితే ఉండాలి. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే మనకు పడుతుందండి. అలానే మూత పెట్టేసి ఒక 50% ఇవి ఉడికిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే కరివేపాకు 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా అయితే వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుతూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే మనము సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మనకి ఈ దొండకాయ అనేది మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఇది చూసారు కదా, ఒక 90% అనేది దొండకాయ ఉడికిన తర్వాత ఇందులోనే మనము రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారము అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేయాలండి. నేను దీంట్లో వేరే ఏ పౌడర్స్ కూడా యాడ్ చేయడం లేదు, ఓన్లీ కారము అలానే గరం మసాలా మాత్రమే వేస్తున్నాను. ఇదంతా కూడా ఇంకొక 2 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. కారం పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఇందులోనే రైస్ కూడా యాడ్ చేసుకొని దొండకాయ ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చండి. దొండకాయ ఫ్రైడ్ రైస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. రైస్ యాడ్ చేసుకుంటే లాస్ట్లో సరిపోతుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లో కన్నా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మీకు దొండకాయ అంటే ఇష్టం లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంతో ఇష్టంగా తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. అండ్ ఈ దొండకాయ ఫ్రై చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొంచెం టైం అయితే పడుతుంది, బట్ టేస్ట్ అయితే వర్త్ అనిపిస్తుంది. అస్సలు వంటలు రాని వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసేసుకుంటారు ఈ డిష్ని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.